హాయ్ అండి. మాకు గ్యాస్ అయిపోయింది. 2 డేస్ అవుతుంది బుక్ చేసాము. 10 డేస్ పట్టిద్ది, 2 వీక్స్ పట్టిద్ది అన్నారు. ఇదిగోండి చపాతీల కోసమని తవా పెట్టాము. నాన్ స్టిక్ తవా పెట్టాము ఇండక్షన్ స్టవ్ మీద. కానీ అది అస్సలు సెట్ అవ్వలేదండి. నాన్ స్టిక్ ప్యాన్ అయినా కానీ సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు వచ్చేసి స్టీల్ ప్లేట్ అనేది ఈ స్టవ్ మీద పెట్టుకున్నాం అనమాట. అది మాత్రమే సెట్ అయింది. ఒక మందపాటి స్టీల్ ప్లేట్ అనమాట. ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి చపాతీలు అనేవి నేను ఇలా చేసుకుని పెట్టుకున్నానండి. చపాతీలు ఈ స్టీల్ ప్లేట్లో వేసి కాల్చామండి. ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఒకటి ఫస్ట్ వేయగానే కొంచెము అంటుకున్నట్టు అయింది. ఆయిల్ యాడ్ చేయగానే చాలా బాగా వచ్చినాయండి. ఇవి చూడండి, మా హస్బెండ్ అనేది చపాతీలు ఇలా చేస్తున్నారు. ఇదిగోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టీల్ ప్లేటు, మందపాటి స్టీల్ ప్లేటు. నాన్ స్టిక్ కడాయి సెట్ అవ్వలేదు. ఈ చపాతీలు చేసుకునే కడాయి కూడా, ప్యాన్ కూడా అసలు సెట్ అవ్వలేదండి. ఇది ఒకటే సెట్ అయింది. చపాతీలు కూడా చాలా చాలా బాగా వచ్చినాయి. ఇలాంటప్పుడే కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అంతకుముందు ఎలాంటి ఐడియాస్ రావు. మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని సంథింగ్ టిప్స్ దేవుడు అనేవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఒక చపాతీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చినాయి చపాతీలు అయితే. ఎక్కడ కూడా ఎక్కువ ఫ్రై అవ్వలేదండి. ఇదిగో చూడండి, దీని టెంపరేచర్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. హైలో పెంచుకోవచ్చు, స్లో పెంచుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నారు. ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ అనేది ఇంకో చపాతీ వేసి చూద్దాము. ప్లేట్ అయితే ఫస్ట్ మాడిందండి, తర్వాత చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఇంకో చపాతీ అయితే వేసేసామండి. ఇదిగోండి, దాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. అండి గ్యాస్ ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది అవుతుందండి. మాకైతే తెలియలేదు, మరి ఎప్పుడు వచ్చిందో ఏమో తెలీదు. ఈ వచ్చిన రోజులు మేము ఇండక్షన్ స్టవ్ మీదే కుకింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి సెకండ్ చపాతీ కూడా ఆల్మోస్ట్, ఇదిగోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసాము. చూడండి, చపాతీ కూడా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడన్నా స్టవ్ గ్యాస్ అయిపోయినప్పుడు ఇండక్షన్ స్టవ్ ఉన్నప్పుడు తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్.